పరిష్కరించడానికి విద్యార్థుల చంద్రబాబు నాయుడు గారు ఈ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారు. మోడీ గారు ఇక్కడ పరామర్శించి 1000 కోట్లు ఇస్తామంటే నివేదిక సరిగా ఇవ్వడం వల్ల కేవలం 680 కోట్లు మాత్రమే మంజూరు చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం హుదూద్ తుఫాను బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా సంక్షేమ హాస్టల్కి సంబంధించి ఇప్పటికి కూడా రిపేర్లు కానీ మరమ్మతులు కానీ ఒక చోట బిల్డింగ్లు పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి కూడా మరమ్మతులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే నిరుద్యోగులకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఇప్పటికి కూడా రూపాయి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అదేవిధంగా జేఎల్ కానీ డిఎల్ కానీ నోటిఫికేషన్లో ప్రభుత్వం సీఎంఐ 6 నెలలు అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా స్పష్టమైన ప్రకటన లేదు. ఈ ఉద్యోగ అవకాశాలు రాకపోవడంగా నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహలకు గురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో రిపేర్లు కానీ అదేవిధంగా మెసేజ్లు రోజు రోజుకి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఒక్క ఇంటర్మీడియట్ డిగ్రీ 650 నుండి 1150 మాత్రం వస్తుంది. అంటే ఒక రోజుకి 30 రూపాయలతో అన్నం తిని విద్యార్థి ఉండగలడని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి విద్యార్థులకు కూడా మెస్ ఛార్జీలను 2000 రూపాయలకి పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారాన్నింటికి భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ మండల కళాశాల కమిటీలు వేసి భవిష్యత్తులో ప్రభుత్వం మెడలు వంచైన విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి